కొబ్బరికాయల్లో నీళ్ళెందుకు వస్తాయి? మన కొబ్బరి చెట్లను చూస్తే అవి మంచి నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశంలోనే ఉంటాయి. ఒకవేళ సాల్ట్ వాటర్ ఉన్న కొబ్బరి చెట్ల యొక్క వేర్లు సహజ అంటే న్యాచురల్ ఫిల్టరేషన్ పద్ధతి ద్వారా వాటర్ను ఫ్రెష్ వాటర్గా మారుస్తాయి. చెట్లు బ్రతకాలంటే మెయిన్గా గాలి, సన్లైట్తో పాటు వాటర్ కూడా కావాలి. కొబ్బరి చెట్లు తీసుకున్న నీరు అంతా కొబ్బరికాయల్లోకి వెళ్ళిపోతుంది. అలా కాయలోకి వెళ్ళిన నీరుని ఎండోస్పెర్మ్ అంటారు. కొబ్బరికాయ పెరగడానికి ఈ ఎండోస్పెర్మ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఆహారం ఎలాగో ఈ కొబ్బరికాయకు ఎండోస్పెర్మ్ అలాగనమాట. కొబ్బరికాయ స్టార్టింగ్లో ఈ ఎండోస్పెర్మ్ ఫుల్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. కాయ పెరిగే కొద్దీ ఈ ఎండోస్పెర్మ్ కొబ్బరికాయకి చిన్న చిన్నగా అతుక్కుపోతూ వస్తుంది. అలా అతుక్కుపోయిన పదార్థాన్నే మనం కొబ్బరి అంటాము. ఈ కొబ్బరి వల్లే కోకోనట్ వాటర్ స్వీట్గా అలానే క్లీన్గా అవుతుంది. మీరు గమనించినట్లయితే లోపల కొబ్బరి ఎంత గట్టిగా ఉంటే వాటర్ అంతా క్లియర్గా ఉంటుంది. లేత కొబ్బరి ఉన్న కాయల్లో చూస్తే నీళ్లు కొంచెం మిల్క్ లాగా వైట్ లైట్ కలర్లో ఉంటుంది.